నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన కేంద్ర ప్రభుత్వం. ఏపీ కొత్త గవర్నర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నియామకం. భీమవరంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన. అల్లూరి స్ఫూర్తితో విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలని పిలుపు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర. తెలంగాణలో గడిల పాలన పోవాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలన్న మాజీ మంత్రి కొండా సురేఖ. మచిలీపట్నంలో ఘోర ప్రమాదం. విద్యుత్ వైర్లు తగిలి 2 బాలికలకు తీవ్ర గాయాలు. ఇంకా ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలతో పాటు పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్లను నియమించింది. ఏపీ ప్రభుత్వ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ను ఛత్తీస్గఢ్కు బదిలీపై పంపింది. కొత్త గవర్నర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ను రాష్ట్రానికి పంపించింది. అయోధ్య కేసుతో పాటు ట్రిపుల్ తలాక్ కేసులు విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ఉన్నారు. బాధ్యతల నుంచి తప్పించాలంటూ ఇటీవల కోరిన మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ స్థానంలో రమేష్ బైన్ను కొత్త గవర్నర్గా నియమించింది. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ఛత్తీస్గఢ్ గవర్నర్గా బిశ్వభూషణ్ హరిచందన్, మహారాష్ట్ర గవర్నర్గా రమేష్ బైస్, సిక్కిం గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, లడక్ గవర్నర్గా బిడి మిశ్రా, జార్ఖండ్ గవర్నర్గా రాధాకృష్ణన్, అస్సాం గవర్నర్గా గులాబ్ చంద్ కటారియా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా శివప్రసాద్ శుక్లా, మణిపూర్ గవర్నర్గా అనసూయ, నాగాలాండ్ గవర్నర్గా గణేశన్, మేఘాలయ గవర్నర్గా చౌహాన్లను నియమించారు. పశ్చిమ గోదావరిలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు భీమవరంలో పర్యటించారు. ముందుగా పట్టణంలో ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. మన్యం ప్రజలను సంఘటితం చేసి స్వతంత్ర పోరాటం వైపు నడిపించిన యోధుడు అల్లూరి అని, మన్యం ప్రజల హక్కుల కోసం ఆయన పోరాడాడని, స్వాతంత్రోద్యమంలో ఆసువులు బాసిన త్యాగజీవి అల్లూరి సీతారామరాజు అని వెంకయ్యనాయుడు కొనియాడారు. అల్లూరి స్ఫూర్తితో విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలని, విద్యార్థులు ఆయన జీవితాన్ని ప్రేరణగా తీసుకోవాలన్నారు. భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని విద్యార్థులు, యువతలు దర్శించి అవినీతి, అరాచక, అత్యాచార, అక్రమాల నిర్మూలనకు నడుం కట్టాలని పిలుపునిచ్చారు. నన్ను కూడా ఫోటో జూమ్ వేసుకోండి. 1 minute సార్. సెల్ ఫోన్స్ కూడా వెనక్కి రావాలి సార్. చేతియండి సార్. సెల్ ఫోన్ సార్ సార్ అందరూ సార్ సార్ కొంచెం ఇంకా వెనకరన్నా నడిచి వచ్చి స్టిల్ తీయాలి కదండి. బదులు Ramakrishna Rajagaru with the aim to empower the youth. The dream well-being of the society. Services in the educational arena, President in 2021-22. AIML, CSD, Civil Engineering and Mechanical Engineering. In one way, the most inspiring leader who has sacrificed his life, fought against tyranny, oppression, suppression and exploitation, and then worked for the welfare of the people, particularly tribal people in that Manyam area. So his life should be taught to the children
as a subject. అల్లూరి సీతారామరాజు యొక్క జీవిత చరిత్ర ఒక పాఠ్యాంశాల్లో భాగంగా ఉండాలి. అది చాలా అవసరం. ప్రభుత్వాలు ఆ విషయాన్ని గుర్తించాలి. తెలంగాణలో గడీల పాలన పోవాలంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ చేపట్టిన హాత్సే హాజ్ అభియాన్ యాత్ర ఫర్ చేంజ్ 3వ రోజు 22వ డివిజన్ వేణుగోపాల స్వామి జంక్షన్ నుండి ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోజంతా కష్టపడితే 70 రూపాయలు సంపాదిస్తున్నారని, వారిని ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. హాస్య ఆజోడ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఇంట్లో కూడా ఎంతో స్పందన వస్తూ ఉంది. వాళ్ళే ముందుగా వచ్చి మరి గతంలో మీరు నిలబడకపోవడం వల్ల మేము టీఆర్ఎస్కి ఇష్టం మేడం, మీరు ఈరోజు వచ్చారు, మాకు ధైర్యంగా ఉంది. మరి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే మాకేదో చేస్తుంది అనుకుంటే మాకు ఇంకా పని కూడా చేయడం లేదు. ఒక కొత్త రేషన్ కార్డు లేదు, మరి కొత్త పెన్షన్ కూడా లేదు. 2 పెన్షన్ ఒకటి చేశారు. రేషన్ షాప్లో 7 రకాల వస్తువులు ఇచ్చేది ఈరోజు ఒక బియ్యం మాత్రమే ఇస్తున్నారు. ఈ విధంగా రేట్లు పెంచి 1200 గ్యాస్కి కట్టి మేము ఇంత కాస్ట్లీ తోటి వస్తువులు కొనుక్కొని మేము ఇంకా పెన్షన్ ఇచ్చే లాభం ఒక చేతితో ఇచ్చి ఒక చేతితో కూడుకుంటున్నారు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అంతేకాకుండా గ్యాస్ ధర ఈరోజు 1200 పెరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 500 ఉంటాయని చెప్తే మళ్ళీ ఈ రోజు నుంచి రాజస్థాన్లో 500 మన గ్యాస్ చేయడం జరుగుతుంది. అదే పద్ధతిలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా తప్పనిసరిగా ఈ విధంగా 500 గ్యాస్ బండ చేయడమే కాకుండా ధరల విషయంలో కానీ, ఈరోజు రేషన్ షాప్లో ఇచ్చేటువంటి వస్తువుల విషయంలో కానీ, పెన్షన్స్ విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ తెలంగాణను కాంగ్రెస్ పార్టీ చేతిలో పెడితేనే బాగుపడుతుందని ప్రజలు అంటూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా చేతి గుర్తుకు మద్దతు ఇస్తాం, మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మేము కూడా చాలా హ్యాపీగా వాళ్ళ సహకారంతో గెలుస్తామనే నమ్మకంతో మేము కూడా హుషారుగా ఈ హాస్య ఆజోడు ఫర్ చేంజ్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. సంవత్సరానికి కూడా 300 కోట్లు ఇస్తూ ఉన్నారు ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు నేను అసెంబ్లీలో. మరి ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ఆ జీవోలు ఇవి వస్తే ఆ జీవోలు వచ్చినాక మీరు చేసిన పనులేందో ఒకసారి వైట్ పేపర్ విడుదల చేయాలని నేను టీఆర్ఎస్ కార్యకర్తలను కానీ టీఆర్ఎస్ అధిష్టానాన్ని కానీ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఏదో పేపర్లలో చూపించి ఒక 50-60 కోట్లు విడుదల చేస్తూ అవి కూడా ఎవరి జేబులోకి వెళ్తున్నాయో తెలియట్లేదు. ఈరోజు ఎమ్మెల్యే ఫండ్స్ ఎక్కడ పోతూ ఉన్నాయి, కార్పొరేషన్ ఫండ్స్ ఎక్కడ పోతూ ఉన్నాయి, ఏ గల్లీకి వెళ్ళినా కూడా నేను చేసిన పనులు తప్పితే ఒక్క పని కూడా అదనంగా కనిపించడం లేదంటే మరి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యమైన పరిపాలన అందిస్తుందో అర్థమవుతా ఉంది. దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా చేంజ్ కోసమని కాంగ్రెస్ పార్టీని తప్పకుండా గెలిపిస్తారని ఆశిస్తున్నారు. మచిలీపట్నంలో ఘోర ప్రమాదం జరిగింది. మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో చదువుతున్న 2 బాలికలకు విద్యుత్ షాక్ తగిలింది. పరిస్థితి విషమంగా ఉండడంతో ఒకరిని మెరుగైన వైద్యం కొరకు విజయవాడకు తరలించారు. పిడుగురాళ్ల కందుకూరుకు చెందిన పావని, మెర్సీ లతలు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో పలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 14 లక్షలు విలువ చేసే పలు కంపెనీలకు చెందిన 16 టైర్లు, 400 కేజీల బరువు గల 25 కాపర్ బాక్సులు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. హైట్ సెలెక్షన్ లేదు సార్. సో ఈరోజు మన అన్నమయ్య డిస్ట్రిక్ట్లో ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇతని పేరు ధనరాజ్ అని చెప్పి దరిదాపు 2006 నుంచి కూడా ఇప్పటిదాకా కూడా పలు కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి రకరకాల కేసెస్ అంటే షట్టర్ లిఫ్టింగ్ కేసెస్, తర్వాత పోతే కాపర్ థెఫ్ట్ కేసెస్, తర్వాత టైర్స్ థెఫ్ట్, ఇట్లా రకరకాల ఎంఓ అఫెన్సెస్లో అక్యూజ్డ్గా ఉన్నాడు. మనకు కూడా గత నవంబర్ ఆ టైంలో
మొలకల చెరువులో ఒక కేసు రిపోర్ట్ అయింది. సో అప్పుడు కూడా మన దాదాపు 2.5 లక్షల దాకా ప్రాపర్టీ పోయితే, సో మనకు అప్పుడు ఉన్న లీడ్స్ని బట్టి సిఐ మొలకల చెరువు అండ్ వాళ్ళ టీమ్ ఎస్ఐ మొలకల చెరువు అందరూ కూడా కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఈ రోజుకి మనకు ఎవరైతే ధనరాజ్ అనే అతను ఉన్నాడో అతన్ని పట్టుకోగా అతని నుంచి కేవలం మొలకల చెరువు సంబంధించిన కేసే కాకుండా ఇంకా మిగతా ఒక 6 కేసెస్ దాకా మనకు అతను కన్ఫెస్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇవన్నీ కూడా కదిరి, తర్వాత పోతే ప్రొద్దుటూరు, మదనపల్లి, పీలేరు, మొలకల చెరువు ఇట్లా పలు ప్రదేశాల్లో పలు ప్రాంతాల్లో ఇతను అఫెన్సెస్ చేశాడు. వీటన్నిటికీ సంబంధించి దాదాపు 14 లక్షల వర్త్ ఈ టైర్స్ అన్నీ కూడా అతని నుంచి రికవర్ చేయడం జరిగింది. సో మీరందరూ చూసే ఉంటారు, బయట అవన్నీ కూడా టైర్స్ మనము పెట్టడం జరిగింది. సో ఇవే కాకుండా ఇంకా ఇతను వేరే కేసెస్లో కూడా ఇంకా ఇన్వాల్వ్ అయినాడని చెప్పి అనుమానంగా ఉంది. సో సబ్సిక్వెంట్గా ఇతన్ని మళ్ళీ కస్టడీకి తీసుకొని విచారించి ఫర్దర్గా కూడా ఇంకా వేరే అదర్ కేసెస్లో ఏమన్నా ఇన్వాల్వ్ అయినాడా లేదా అనే దాని మీద కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ కేసులో ఎంతో కృషి చేసి కష్టపడి పనిచేసినటువంటి మా సిఐ మొలకల చెరువుకి వాళ్ళ టీం అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగా అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ఈరోజు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ ఈ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి తీరని అన్యాయం చేసిందని గొల్లప్రోలు మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ సూచన మేరకు గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరం, ఏపీ మల్లవరం తదితర గ్రామాల్లో దళిత గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్ ఎస్సీ సెల్ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి దళితులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూ కరపత్రాలు పంచారు. అంటే ఇలాంటి పథకాలన్నీ మంచి పథకాలన్నీ కూడా మన దళితులకు రావాల్సిన, కేవలం మన ఎస్సీలకు రావాల్సిన పథకాలనే ఇతను రద్దు చేసాడు. మనం ఎందుకు రద్దు చేసాడు? మన వాళ్ళందరూ కలిపి చక్కగా ఓట్లు వేసాం. మన వాళ్ళందరూ ఒక్క అవకాశం అంటే ఏదో వచ్చి ఏదో ముద్దులు పెడుతుంటే 100% మన దళిత కుటుంబాలే మనం వేసాం ఓట్లు. వేసినందుకు మనకి ఏం చేశాడు? అన్యాయం చేశాడు. అన్యాయం అంటే ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం. ఆ ప్యాంప్లెట్లో చదవంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి నమ్మించి ఓట్లు వేసుకుని ఈరోజు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఏపీ మల్లవరం గ్రామాన్ని మరి ప్రక్కన పెట్టినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి పంచాయతీ వారు ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఏంటంటే ఇక్కడ కుళాయిలు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, అదేవిధంగా లైటింగ్ లేదు. ఇక్కడ చివరన ఉంది, గొల్లపురం మండలానికి ఈ గ్రామం బాగా చివరన ఉంది. ఈ చివరన ఉన్న ప్రాంతంలో మరి పాములు, పుట్టలు, రకరకాల విష జంతువులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పేటకు కానీ అదేవిధంగా ఈ గ్రామానికి కానీ మీరు లైటింగ్ కల్పించాలి. అదేవిధంగా తాగడానికి మంచినీళ్ళు కల్పించాలి. మరి ముఖ్యంగా డ్రైన్ల కోసం బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోడ్లు అయితే వరంగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు రోడ్లు వేయడం జరిగింది. ఈ రోజున డ్రైన్లు కూడా వెళ్ళిన పరిస్థితులు ఈ గవర్నమెంట్ ఉంది. అదేవిధంగా మరి ముఖ్యంగా చేయాలంటే మరి దళిత గర్జన తెలుగుదేశం అనే కార్యక్రమంలో దళితులకు సంబంధించిన అన్ని స్కీములు కూడా మీరు రద్దుపరిచిన స్కీమ్ అన్ని కూడా పునరుద్ధరించాలని మేమందరం కూడా ఈరోజు మరి 2 గ్రామాల్లో పర్యటించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు, ఈ పరిపాలన వచ్చి 4 ఏళ్ళు అయింది కానీ ఏ పేదవాడికి కూడా మేలు జరగలేదు, పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా మరి విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా మీరు చెప్పేది, ఈ మండలంలో నాయకులు కానీ మండలంలో ఉన్నటువంటి అధికారులు కానీ మేము ఒకటే మాట చెప్తున్నాం, ప్రజల అవసరాలు తీర్చాలి. మరి ముఖ్యంగా పంచాయతీ అధికారులు, మండల స్థాయి అధికారులు ప్రజల అవసరాలు తీర్చే ఆలోచన చేయాలి. ఇక్కడ మరి మంచినీళ్ళు ఏమంటే కనీసం మరి ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నదంటే ఈ గ్రామాన్ని మీరు అన్నీ మీ అధికారులు వచ్చి పరిశీలించి తక్షణమే మంచినీళ్ళు అదేవిధంగా లైటింగ్ సదుపాయాన్ని కల్పించాలనేసి, వీధి దీపాలు కల్పించాలనేసి కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇళ్ల స్థలాల కోసం చెప్పారు. ఈ ఉన్నతాధికారుల దృష్టికి మేము కూడా తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారం చేయడానికి మేము అన్ని విధాలు కృషి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున మరి సప్లైన్లో చాలా విషయాలు ఉన్నాయి. 27 పథకాలు మీరు రద్దు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ముఖ్యంగా దళితులకు సప్లైన్ అన్నది ఉండేది. అదేవిధంగా సంక్షేమ స్కీములు ఉండి ఈ స్కీములన్నీ కూడా మీరు రద్దు చేశారు. ఎన్ని చేత రద్దు చేశారు? మీకు ఓట్లు వేసినందుక, మీకు నమ్మించి ఓట్లు వేసినందుకు మమ్మల్ని అన్యాయం చేస్తారు. కర్నూలు రుద్రవరం మండలం ఆలమూరులో కళ్ళు దుకాణంలో పేలుడు సంభవించి 3 గాయాలయ్యాయి. ఇది పొలాల్లో జంతువుల కోసం పెట్టే పేలుడు పదార్థమా లేక నాటుబాంబా అని విచారిస్తున్నారు. గాయపడిన వారిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స చేసి 108 వాహనంలో ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు వైద్యాధికారి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. గాయపడిన వారి కాళ్లలో చిన్నపాటి గాజురవ్వలు గుర్తించామని అన్నారు. ఆలమూరు వీఆర్ఓ జబేరియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.
పాత పంటల పండుగ ముగింపు కార్యక్రమం సందర్భంగా జరాసంగం మండలం మాచునూరు గ్రామంలో విత్తనాల బళ్లతో పచ్చ సాలే వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు పొడుగున మహిళలు, కోలాటాలు, పురుషులు చిటికెలతో సాంప్రదాయ రీతిలో పాటలు పాడుతూ పాత పంటల విశిష్టతను తెలియజేశారు. అనంతరం ముగింపు కార్యక్రమం సందర్భంగా ఆరంభంలో విత్తనాలను ప్రతిష్ఠించి పాత పంటల విత్తనాలు పండించే విషయమై సాంప్రదాయకమైన పాట పాడి కార్యక్రమానికి హాజరైన వారిచే జ్యోతి ప్రజ్వలన చేయించారు. జీవ వైవిధ్య సంరక్షకులకు ముఖ్య అతిథి దేవేందర్ శర్మ మొమెంటో ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇట్లా తీస్తే ఇట్లా పోయి రకాలుగా చొప్ప గాని మేత గాని వేస్తే మా పశువులు ఆడుతున్నాము, మనం ఈ పంటలు పెడుతున్నాము. మనమే కాకుండా ఒకప్పుడు మనము పాత పంటలు అంటే పేదోళ్ళు తినే తిండి అని కూడా చాలా స్వలంబనతో పాటు పౌష్టిక భద్రతను కూడా సాధించి ఆహార సార్వభౌమత్వానికి, జీవ వైవిధ్యానికి నిజమైన ప్రతినిధిగా నిలిచారు. ప్రస్తుతం ప్రపంచమంతా ఎదుర్కొంటున్న వాతావరణ మార్పు అనే సమస్యకు సమాధానం ఈ కలుపు పంటల వ్యవసాయ విధానమే అని మీ ఆదర్శ వ్యవసాయంతో నిరూపించినందుకు గర్వపడుతున్నాం. మేడం ముందు తీసుకో మేడం సెంటర్ అండి. संपन्न होना है इस साल का जो यात्रा है, और मुझे लगता है कि ये देश के लिए और समाज के लिए एक बहुत बड़ा संदेश है। जब हम पहली बार डेक्कन डेवलपमेंट सोसाइटी में आए थे और तब से अब तक जो आप लोगों ने जो देश को और दुनिया को एक ऐसा खेती का नक्शा या मॉडल दिया है जिसके अंतर सिर्फ बीज का ही संरक्षण नहीं, बायोडाइवर्सिटी की प्रोटेक्शन नहीं, लेकिन पूरे क्लाइमेट का, मौसम का भी सलूशन, उसके समाधान उसके अंदर ही है। तो आपका इतना धन्यवाद समाज को करना चाहिए, आपको रिकॉग्नाइज करना चाहिए कि आपकी बदौलत ही है आज दुनिया को एक रास्ता दिख रहा है। ఈరోజు ఈ డిడిఎస్ పాత పంటల జాతర సమయంలో మా మహిళలందరూ కూడా ఒక టీం కోరుతున్నారు. అంటే జను మార్పిడి చేసే ఆవాలు మనకు అవసరం లేదు, మేము ఇక్కడ 100 రకాల కంటే ఎక్కువ రకమైన పంటలు పెడుతున్నాము. దేశవ్యాప్తంగా కూడా మనం చేసే పని ఇట్లా చేసేది మిల్లెట్ సిస్టర్స్ అని రకరకాల స్టేట్స్లో, వెస్ట్ బెంగాల్లో, ఒరిస్సాలో, ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట కూడా మన మహిళలు ఇలాంటి పని చేస్తున్నారు. విత్తనాలు జాగ్రత్త చేసుకుంటున్నారు, దానితో సంపాదించుకుంటున్నారు, బాగున్నారు. అందుకనే జను మార్పిడి పంటలు వద్దు, జను మార్పిడి ఆవాలు వద్దు అని మన తెలంగాణ ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ఉత్తరం రాస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను.
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాటు చేస్తున్నామని తిరుపతి నగర మున్సిపల్ కమిషనర్ అనుపమ అంజలి వెల్లడించారు. గ్రాడ్యుయేట్లకు 25, టీచర్లకు 4 పోలింగ్ కేంద్రాలు కేటాయించామని తెలిపారు. తిరుపతి నియోజకవర్గ పరిధిలో నిర్వహించనున్న శాసన మండలి ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేశామని అన్నారు. అందరికీ నమస్కారం. మన తిరుపతి సిటీలో ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి బై ఎలక్షన్ సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ అనౌన్స్ చేయడం జరిగింది. మన తిరుపతి నగరపాలిక పరిధిలో 25 పోలింగ్ కేంద్ర ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. టీచర్స్ ఇది మన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి టీచర్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి 4 పోలింగ్ కేంద్ర ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్ టీమ్ కూడా ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారు టూర్స్ పార్టీ మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో ఆల్రెడీ అన్ని పొలిటికల్ పార్టీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఆల్రెడీ ఆల్మోస్ట్ 200 ఈ డబుల్ ఎంట్రీస్ మన ఓటర్ లిస్ట్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు మన బిఎల్ఓస్కి లిస్ట్ కమ్యూనికేట్ చేసేసుకొని ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది. 13th వరకు మన దగ్గర అంటే టైం ఉంది. 13th లోపల అన్ని డూప్లికేట్స్ ఎంట్రీ తీసేసి ప్యూరెస్ట్ ఓటర్ లిస్ట్ ఫైనలైజ్ చేయడం. కానిస్టేబుల్ అభ్యర్థులు అపోహలకు గురి కావద్దని హోంమంత్రి తానేటి వనిత సూచించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేవారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని అన్నారు. ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి పారదర్శకంగా సజావుగా జరిగాయని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న ఆధ్వర్యంలో మా హోమ్ డిపార్ట్మెంట్ నుండి 6100 కానిస్టేబుల్ పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే వాళ్ళకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. కొంతమంది క్వాలిఫై అవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మీరు ఎవరి మాటలు నమ్మొద్దు. ఈ రోజున మీ తెలివితేటలు, మీ ప్రతిభను బట్టి, మీరు క్వాలిఫై అయిన దాన్ని బట్టి, మీకు వచ్చిన మెరిట్ని బట్టి మీకు ఉద్యోగాలు వస్తాయి. అంతే తప్ప ఎవరో నాకు తెలుసు, లేకపోతే హోంమంత్రి గారు నాకు తెలుసు, సీఎంఓల పలానా వాళ్ళు తెలుసు, నేను ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, మీ చుట్టూ ఉంటారు. దయచేసి వాళ్ళ మాటలు నమ్మొద్దు, మోసపోవద్దు. మోసపోయిన తర్వాత మీ విధంగా మోసపోయామని చెప్పి బాధపడవద్దు. దయచేసి మీ మెరిట్ని మీరు నమ్ముకుని మీ ఉద్యోగాలు మీరు సాధించండి. జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా పారదర్శకంగానే జరుగుతుంది. గతంలో సచివాలయ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దయచేసి ఆ విషయాన్ని మర్చిపోకండి. మీరంతా మీ మెరిట్ని నమ్ముకుని కష్టపడి చదువుకోండి, ఈవెంట్స్లో పాల్గొనండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎప్పుడైతే క్వాలిఫై అవుతారో మీ ఉద్యోగం మీ చేతుల్లోనే ఉంటుంది తప్ప వేరే వాళ్ళ చేతుల్లో మీ జీవితాలు పెట్టొద్దని దయచేసి అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన కేంద్ర ప్రభుత్వం. ఏపీ కొత్త గవర్నర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నియామకం. భీమవరంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన. అల్లూరి స్ఫూర్తితో విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలని పిలుపు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర. తెలంగాణలో గడిల పాలన పోవాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలన్న మాజీ మంత్రి కొండా సురేఖ. మచిలీపట్నంలో ఘోర ప్రమాదం. విద్యుత్ వైర్లు తగిలి 2 బాలికలకు తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.